హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఉదయం నిద్ర లేచేటప్పటికి కొంచెం లైట్గా వర్షం పడతానే ఉందండి. ఎక్కువ కాదులేండి, ఏదో ఒక్కొక్క చుక్క రాలుతుంది. ఇంటి ముందు నిన్న వేసిన ముగ్గే సరిగ్గా పోలేదు. కొంచెం వాటర్ చల్లేసి అది ఆరిన తర్వాత ఇప్పుడు ముగ్గేస్తున్నాను. ఏదో ఒక్కొక్క చుక్క రాలుతున్నాయి. 2 డేస్ అయితే అసలు వానే లేదు. కొన్ని చోట్లయితే వర్షాలు ఎక్కువగా పడి వరదలొచ్చి ఇళ్లల్లోకి నీళ్లు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి. తినటానికి తిండి లేక, తాగటానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ కల్లయితే మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళతో పోల్చుకుంటే మాకైతే చాలా బెటర్ అండి. మొన్న ఒక్కరోజే వర్షం పడింది, శనివారం రోజు. ఆ రోజు మాత్రం బాగా ఫుల్గా వర్షం పడిందండి. ఇంకా సండే నుంచి అయితే వర్షం లేదు. ఈరోజే కొంచెం లైట్గా, అది ఉదయం పూట ఒక్కొక్క చుక్క రాలుతుంది, కానీ అంత వర్షం అయితే లేదు. మా సైడ్ కనుక వరదలు వచ్చినాయి అంటే ఇంకా మన రాష్ట్రం మొత్తం మునిగిపోయినట్టేనండి. మా కల్లి చాలా తక్కువ వర్షాలు, కానీ వర్షాలు పడతానే ఉంటాయి అనుకోండి. వరదలు, వాగులు పొంగటం అలాంటివి అయితే ఉండదు. నాకు ఊహ తెలిసిన కానుంచి ఇప్పటి వరకు మాకు వాగులు రావటం, ఇళ్లల్లోకి నీళ్లు రావటం, రోడ్ల మీదకి నడవలేనట్టుగా నీళ్లు రావటం అయితే ఎప్పుడూ జరగలేదు. ఏదో పెద్ద వర్షం పడితే కొంచెం లైట్గా రోడ్ల మీద నీళ్లుంటే కానీ ఎక్కువ శాతం నీళ్ళు అనేవి కూడా ఉండవు. వర్షం పడేటప్పుడు పళ్ళు ప్రాంతాల వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది. వర్షం పడుతుంది కదా అని ఏదో సింపుల్గా చిన్న ముగ్గే వేశారండి. ఒక్కొక్క చినుకు రాలుతూ ఉంది. పెద్ద ముగ్గు వేసినా సరే ఇంకా ఆ ముగ్గు వండిద్దో ఉండదోనని ఏదో సింపుల్గా చిన్న ముగ్గు ఒకటి వేసేసాను. 2 రోజుల నుంచి నా జుట్టుకు అసలు నూనె రాయలేదండి. తలస్నానం చేశాను సండే రోజు. ఇంకా అప్పటి నుంచి నా జుట్టుకి నూనె పెట్టలేదు. నూనె పెడితే బాగా బంకగా, జిడ్డు ఎక్కువగా ఉండి హెయిర్ ఎక్కువగా ఊడిపోతుందండి. అసలు ఎంత జుట్టు ఊడిపోతుందో. నాకు అసలు ఇంత జుట్టు ఎప్పుడూ ఊడలేదండి. నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా ఇంత జుట్టు, ఇంత హెయిర్ అసలుకి ఎప్పుడూ ఊడిపోలేదు. అంత హెయిర్ ఊడిపోతుంది. తలస్నానం చేస్తామా, తలస్నానం చేసిన రోజే జుట్టంతా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి. ఎంత షాంపూ పెట్టి తలస్నానం చేసినా సరే జుట్టు అనేది ఎంతో జిడ్డుగా ఉంటుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. మళ్ళీ మనం కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి. ఒకరోజు కొబ్బరి నూనె రాసేనా ఇంకా తెల్లారి మళ్ళీ జుట్టంతా జిడ్డు జిడ్డుగా చుండ్రు రావటం, అసలు ఎంత జుట్టు ఊడిపోతుందో. ఊడిపోయిన జుట్టు మొదల్లో చూస్తే తెల్లంగా చిన్న చుండ్రులాగా అనిపిస్తుంది. అందువల్లేనేమో ఇంత హెయిర్ ఊడిపోతుందండి. అసలు ఎంత హెయిరో చెప్పలేము, అంత ఊడిపోతుంది. నూనె రాసుకోవటం వల్ల చుండ్రు అనేది ఎక్కువగా వచ్చి జుట్టు ఊడిపోతుందేమోనని 2 డేస్ నుంచి అయితే కొబ్బరి నూనె కూడా రాయలేదండి. తలస్నానం చేశానా, హెయిర్ ఇంకా అలాగనే వదిలేశాను. అలాగన్నా వదిలేస్తే చుండ్రు అనేది రాకుండా ఉండిద్దేమోనని. అయినా ఈరోజు తల దువ్వుకుంటుంటే అసలు ఎన్ని ఎంట్రుకలు ఊడిపోతున్నాయోనండి. ఇలా పట్టుకొని నేను కొబ్బరి నూనె రాసుకుంటుంటేనే చూడండి ఎంత జుట్టు ఊడొస్తుందో. ఊడిన జుట్టు కింద వేశాను. అది వీడియోలో కనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ కనిపించట్లేదండి. తలలో చెయ్యి పెడితే చాలండి ఎంత జుట్టు ఊడిపోతుందో. ఊరకి ఇలా పట్టుకుంటే చాలు వెంట్రుకలు అనేది మొదలుతో సహా మొత్తం ఊడొచ్చేస్తుంది. జుట్టు పొడవలేకపోయినా సరే మందంగా బాగా తిక్కుగా నా జుట్టు గరుకు జుట్టు అండి. కర్లీ హెయిర్ అంటారు కదా, అలా గరుకు జుట్టు. తలస్నానం చేసినప్పుడైతే బాగా ఒత్తుగా చాలా బాగుండిద్ది, కానీ ఎంత జుట్టు ఊడిపోతుందోనండి. దీనికి ఏంటో పరిష్కారం నాకైతే అర్థం కావట్లేదు. కుంకుడుగాయలతో తలస్నానం చేస్తేనన్నా ఈ చుండ్రు జిడ్డు అనేది లేకుండా ఉండిద్దేమో అని అనిపిస్తుంది. మీకేదన్నా చిట్కాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఎంత జుట్టు ఊడిపోతుందో, చుండ్రు రావటం, జుట్టు అంతా జిడ్డు జిడ్డుగా బంకలు బంకలుగా ఉండిపోవటం. కొబ్బరి నూనె రాయకపోయినా సరే జుట్టు అంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. చిక్కు కూడా అండి, అసలుకి ఎంత చిక్కు పడుతుందో. చిన్న జుట్టు అయినా సరే ఎంత చిక్కు చిక్కుగా ఉంటుందో. నేను తలస్నానం చేసినా సరే అంతకుముందు అసలు తలస్నానం చేసి తల దువ్వుకుంటుంటే చిక్కు అనేదే ఉండదండి. ఏదో లైట్గా చిక్కు అనేది ఉండేది. జుట్టు కూడా అసలు సరిగ్గా ఊడిపోయేది కాదు, ఏదో కొంచెం ఊడేది అంతేగాని ఇంత జుట్టు అసలుకి ఎప్పుడూ ఊడలేదు. ఎంత చిక్కు ఉంటుందో, ఎంతసేపు దువ్వినా సరే చిక్కు అనేది పోవట్లేదు. అంతా ఉండలు ఉండలుగా చిక్కు, ఒకటే చిక్కు అండి.
తల మొత్తం దువ్వుకున్న తర్వాత ఎంత హెయిర్ ఊడిపోయిందోనండి. అది చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు. అందుకే చూపించలేదు. నేను మామూలుగా చిక్కు తీసుకునేటప్పుడు వచ్చిన వెంట్రుకలన్నీ కిందేసాను. అవి వీడియోలో కనిపిస్తున్నాయి అనుకున్నాను. కాకపోతే కనిపించలేదు. చూడలేదు నేను. ఊడిపోయిన జుట్టంతా ఒక కవర్‌కేసి పెట్టేసి, ఇంక ఇదిగోండి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఈ జుట్టు ఎప్పుడు ఊడకుండా ఉండిద్దో, నాకు ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం వచ్చిద్దో అర్థం కావట్లేదు. ఇంకా మా ఆయనైతే చేనుకెళ్ళాలంటండి. అందుకని ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను. పనులైతే ఏం చేయలేదు. అంట్లు కడగటం కానీ ఏ పని చేయలేదండి. ఇంక ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ కూడా 2 ప్లేట్లే వేశానండి. మళ్ళీ మేము తినేటప్పుడు ఆరిపోతాయిలే అని మా ఆయనకొక్కడికే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా చట్నీ కోసం శనగిత్తనాలు వేయించుతున్నాను. టిఫిన్ ఇడ్లీ కాబట్టి తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. ఇడ్లీ తినటమే అంతంత మాత్రం. ఇంకా చట్నీ లేకపోతే అస్సలుగా తినరు. అందుకనే చట్నీ చేస్తున్నాను. పల్లీలు వేయించి ఇంకా ఆరిపోయిన తర్వాత చట్నీ చేసి పక్కన పెట్టేస్తాను. టిఫిన్ మాత్రం మా ఆయన వటికే చేస్తున్నానండి. ఇంకా నేను తర్వాత ఇంట్లో పని అంతా అయిన తర్వాత చేస్తాను. పిల్లలకి స్కూల్ లేదుగా, ఇంకా పడుకొని టీవీలు చూస్తా, ఫోన్లు చూస్తా, బయటికెళ్ళి ఆడుకుంటా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం అయితే లేదు కానీ పిల్లలకి స్కూళ్ళకి మాత్రం సెలవులు ఇస్తున్నారండి. ఆదివారం కూడా మాకు వర్షం లేదు. చెప్పాను కదా, శనివారం ఒక్కరోజే వర్షం పడ్డది. ఇంక ఇప్పుడు దాకా వర్షం అనేది లేదు. అయినా కానీ పిల్లలకి స్కూల్ మాత్రం లేదండి. హాలిడే, వాళ్ళ ఇష్టం, తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హోంవర్క్ అయితే ఇస్తున్నారు. కాకపోతే బుక్స్ అనేవి ఇంట్లో లేవండి, స్కూల్లో పెట్టుకొని వస్తున్నారు. బుక్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా, అవన్నీ రోజు మోసుకొని రావాలంటే కష్టంగా ఉంటుందని హోంవర్క్ ఇచ్చినంత వరకే తీసుకొని వస్తున్నారు. కథం బుక్స్ అన్నీ స్కూల్లోనే ఉండేయండి. ఇప్పుడు వాళ్ళైతే ఫోనుల్లో హోంవర్క్ పంపిస్తున్నారు కానీ రాసుకోవడానికి వాళ్ళకైతే బుక్స్ అయితే లేవు. బుక్స్ అన్నీ స్కూల్లోనే ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఇష్టం, ఎంజాయ్, తిరుగుతూ ఉన్నారు. మా ఆయనకైతే టిఫిన్ చేసేసానండి. ఇంకా టిఫిన్ చేసి ఇంక ఇదిగోండి అంట్లన్నీ కడుగుతున్నాను. నిన్న నాన్ వెజ్ చేశాను కదండి, ఆ గిన్నెలు కూడా అంతే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఈరోజు వేసుకొని ఇంక మొత్తం నీట్గా కడిగేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయని పిల్లలకు హాలిడేస్ ఉంటుంది కానీ మన ఇంట్లో పనికి మాత్రం హాలిడేస్ ఉండదండి. మనం హాలిడే పెట్టామంటే ఇంకేం లేదు, ఇల్లంతా చిందరవందర గందరగోళం అన్నట్టే ఉండిద్ది. ఇంకా మనకు పని అనేది డబుల్ అయింది. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే అవి కావాలని ఇవి కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టేటప్పటికి మనకి ఇంకా డబుల్ పని అయ్యిద్ది. ఎన్ని అంట్లైనా సరే సింపుల్గా కడగాలంటే కొన్ని కొన్ని అంట్లు రుద్దుకుంటా కొన్ని కొన్ని కడుగుతూ ఉండాలండి. అప్పుడు మనం ఎన్ని అంట్లైనా సరే సింపుల్గా కడిగేసుకోవచ్చు. నార్మల్ పీచు ఉంటుంది కదా, ఆ పీచు పెట్టేమో ప్లేట్లు, గిన్నెలు అలాంటివి చిన్న చిన్నవి కడుక్కోవచ్చు. స్టీల్ కబ్బర్ ఉంటుంది చూడండి, స్టీల్ కబ్బర్ పెట్టి అన్నం గిన్నెలు, పెరుగు గిన్నెలు, నిన్న నాన్ వెజ్ వండాను కదా, నాన్ వెజ్ గిన్నెలు అవన్నీ స్టీల్ కబ్బర్ పెట్టి రుద్దేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అంటుకున్నవి, కొద్దిగా ఎక్కువగా కష్టపడి రుద్దాలనుకున్న వాటన్నిటినీ స్టీల్ కబ్బర్తో రుద్దామనుకోండి, త్వరగా క్లీన్ అయిపోతాయి. మనకి కష్టం అనేది ఎక్కువ లేకుండా ఉండిద్ది. కొన్ని కొన్ని అంట్లు రుద్దేసి ఇంక ఇదిగోండి రుద్దినవన్నీ నీట్గా వాటర్ తోటి కడిగేసి ఇంక ఇదిగోండి దీంట్లో వేసేసి పెట్టుకుంటున్నాను అంట్లు స్టాండ్లో. కొంతమంది అంట్లు మొత్తం రుద్దేసి తర్వాత కడుగుతూ ఉంటారు. అలా అంట్లన్నీ రుద్ది కడగాలంటే మాత్రం పని అనేది చాలా లేట్ అయిపోయింది. అందుకని కొన్ని కొన్ని రుద్దుకొని కడుక్కున్నాం అనుకోండి, సబ్బు అనేది గిన్నెలకి ఎక్కువ అంటకుండా ఉండిద్ది, త్వరగా క్లీన్ అవుతాయి. ఇంకా ఈ పనులన్నీ చేసేసానండి. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసాను. ఈ పనులు మొత్తం అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను. ఫస్ట్ మా ఆయనకి ఇడ్లీ వేసాను కదా 2 ప్లేట్లు. ఇప్పుడు మా అబ్బాయికి నాకు వేసుకున్నాను. వాతావరణం చల్లగా ఉంది కదండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు టిఫిన్ వేడి వేడిగా తింటే చాలా బాగుండిద్ది. అందులో ఇడ్లీ అంటే మనం అంతంత మాత్రమే తినటం. అలాంటప్పుడు ఇడ్లీ ఆరిపోతే అస్సలుగా తినాలనిపించదు. వేడి వేడిగా ఇడ్లీ తింటేనే కొంచెం తిన్నట్టుగా ఉండిద్ది, తినాలనిపించిద్ది. వేడిగా ఉన్న ఇడ్లీ తీయాలంటే ఒక స్పూన్ని కొంచెం వాటర్లో తడిపేసి ఇలా ఇడ్లీ తీసామంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. స్పూన్ కనుక తడపకుండా తీసామనుకోండి ఇడ్లీ సరిగ్గా రావు, మొత్తం ఆ ప్లేట్కి అనేవే అంటుకొని ఉంటాయి. వేడి వేడిగా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా పల్లీ చట్నీ చేశాను కదండి, ఇంక ఇదిగోండి పల్లీ చట్నీ వేసుకుంటున్నాను. పల్లీ చట్నీలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేశాను. పచ్చిమిర్చి కొద్దిగానే ఉన్నాయండి, సరిపోవు ఘాటు అని.
ఇంకా 2 ఎండుమిర్చి కూడా వేస్ట్ చేశాను. అచ్చం ఎండుమిర్చి ఇది కూడా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి టయానికి ఇంట్లో లేవనుకోండి, ఎండుమిర్చి అనేది మనకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి 4 ఎండుమిరపకాయలు వేసుకొని చట్నీ చేసుకున్నా కూడా చట్నీ చాలా బాగుండిద్ది. కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకొని అందులో కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుండిద్ది చట్నీ. చట్నీ కాంబినేషన్గా కొంచెం కారం వేసుకున్నాను. కూరల్లో వేసే మసాలా కారం ఉండిద్ది కదండి, ఆ కారం వేసుకొని వేడి వేడి ఇడ్లీ, పల్లీ చట్నీ, కారం నంచుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. ఈ వర్షానికి మనం ఏం తినాలన్నా వేడి వేడిగా తింటే చాలా మంచిదండి. టేస్ట్‌గా బాగుంటుంది, హెల్త్‌కి మంచిది. జలుబులు అవి లేకుండా ఉంటాయి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.